హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మొన్న షార్ట్ పెట్టాను కదా ఈ వీడియో గురించి. కమెంట్ అయితే ఎవరు చేయలేదండి. ప్లేస్ గురించి తెలిస్తే కమెంట్ చేయమన్నాను కదా, ఇట్స్ ఓకే. ఇది లుంబిని పార్క్ అండి, హైదరాబాద్లో. మనం లోపల ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇక్కడ రాగానే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ లైన్ ఉంటుంది. టికెట్ తీసుకున్నాక మొత్తం వెనకాల సైడ్ వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే మొత్తం అక్కడ మనకు వాటర్ ఫాల్స్, కిడ్స్ ఏరియా, పిల్లలు ఆడుకునే కిడ్స్ జోన్ అంతా కనిపిస్తుంది. మెల్లమెల్లగా మొత్తం చూసేద్దాము. చూడండి, వాటర్ ఫాల్స్ స్ట్రైట్గా మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ అక్కడ అందరూ నించొని ఫొటోస్ దిగారు, అంతకుమించి ఏం లేదు. ఇక లెఫ్ట్లో చూడండి, మొత్తము ఇది పెద్దవాళ్ళు కూడా ఆడచ్చు, కానీ నేను ట్రై చేయలేదు. లెఫ్ట్లో కిడ్స్ ఆడుకునేందుకు చిన్నది జైంట్ వీల్ లాగా ఉందండి. చాలామంది ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ. సో అది అయిపోయాక అలాగే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర పిగ్స్ దిగారు అంతే. అది క్రాస్ అయ్యాక స్ట్రైట్గా వెళ్ళాలా. మనకి రైట్ సైడ్లో మొత్తం చూడండి, ట్రీస్తో చాలా బాగుంది. చూడండి, టాటూస్, ఆర్ట్స్, హ్యాండ్ పెయింటింగ్, జ్యోతిషం చెప్పేవాళ్ళు, ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, హ్యాండ్ రీడింగ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు బోటింగ్ కావాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి. మెయిన్ అదే, అక్కడ బోటింగే. ఇది చూడండి, ఫోటో కప్స్ వాటి మీద ప్రింట్ చేసిస్తారు మన పిక్స్ కావాలంటే. ఇదేమో అంతా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇది బోటింగ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలండి స్ట్రైట్గా. ఇక్కడ చిల్డ్రన్స్కి ఇంకా పెద్దవాళ్ళకి అడల్ట్స్కి రేట్స్ వేరే వేరే ఉంటాయండి. బోట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. చిల్డ్రన్స్కి అడల్ట్స్కి వేరే ఉంటాయి. ప్రైజింగ్ వచ్చేసి చూసి తీసుకోవాలా. మేము బుద్ధ దగ్గరికి వెళ్ళడానికి తీసుకున్నామండి. బుద్ధ దగ్గరికి కూడా అన్ని బోట్స్ వెళ్ళావు, ఒకటే బోట్. ఆ గేట్ నెంబర్ 3 కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఆ గేట్లో వెళ్తేనే బుద్ధ దగ్గరికి వెళ్ళచ్చు, బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. సో మొత్తం చాలా రష్ ఉందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము, ఇప్పట్లో రాలేదు. అందరూ బోట్ ఎక్కుతున్నారండి. అది కొంచెం జాగ్రత్తగా ఎక్కాల, కొంచెం స్పేసింగ్ ఉంటుంది బోట్కి మనకి వంతెన మధ్యలో. బోట్ ఎక్కాక వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అందరూ బోట్ ఎక్కుతున్నారు మెల్లమెల్లగా. బోట్ ఎక్కాక అందరూ అలా చైర్స్ ఉన్నాయండి. మినిమం 300 చైర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు, అంతమంది ఒక్కొక్క బోట్లో ఎక్కచ్చు. బోట్ ఎక్కాక అందరూ స్టార్ట్ అవుతుంది. బోట్లో నుంచి కూడా మనము 2-3 వ్యూస్ మంచిగా కనిపిస్తాయండి, అది చూపిస్తాను. చూడండి, సన్సెట్ అయ్యే టైం అండి. అది మనకు కనిపించేది సెక్రటేరియట్ అండి. అది నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకొకటి సెక్రటేరియట్కి కొంచెం పక్కన మనకు కనిపించేది బిర్లా మందిర్. ఒక్క నిమిషం. అది బిర్లా మందిర్ అండి. ఓన్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మనము వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ షిప్ డైరెక్ట్గా బుద్ధ స్టాచ్యూ ఉన్న ప్లేస్కి దగ్గర ఆగుతుంది. చూడండి, బుద్ధుడు ఇప్పుడు మంచిగా కనిపిస్తాడు సన్సెట్ అయ్యే టైంలో.
ఆల్రెడీ అక్కడ చాలా మెంబర్స్ కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఒక బోట్ కూడా ఉంది. అక్కడ ఒక బోట్ ఆగితే అందులోంచి దిగిపోయాక అక్కడ ఎక్కే వాళ్ళు కూడా ఎక్కచ్చండి. చూడండి, ఇప్పుడు ఇది మన బోట్ ఆగింది ఇక్కడ. దిగే వాళ్ళు దిగుతున్నారు. దిగాక మిగతా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్కాలంటే ఎక్కచ్చండి. అక్కడ మనం చూసాక ఏ బోట్ అయినా ఎక్కచ్చండి. ఇదే మనం ఎక్కిన బోటే, దిగిన బోటే ఎక్కాలని లేదు. చూడండి, బుద్ధుడు. మొత్తం చాలా మెంబర్స్ ఉన్నారండి అక్కడ. ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వరకు ఉంటారు. ఇది బుద్ధ స్టాచ్యూ గురించి అండి. బుద్ధ స్టాచ్యూ గురించి అక్కడ మొత్తం రాసింది. అంటే ఎక్కడి నుంచి తెచ్చారు, వెయిట్ ఎంత, హైట్ ఎంత, మొత్తం దాని గురించి హిస్టరీ ఉంటుంది. ఇక్కడ మొత్తం బుద్ధ స్టాచ్యూ దగ్గర అయిపోయాక మళ్ళీ మనకి బోట్ వస్తే వాళ్ళు ఆల్రెడీ హింట్ ఇస్తారు, బోట్ వచ్చింది ఎక్కచ్చని. మళ్ళీ అందరు బోట్ ఎక్కేస్తున్నారు. చూడండి, ఫుల్ అయిపోయింది. చూడండి, అయిపోయింది. మళ్ళీ బోట్ స్టార్ట్ అయిందండి రిటర్న్. ఇందులోంచి మళ్ళీ ఒకసారి మనం సెక్రటేరియట్ ఇప్పదాకా అన్నాను కదండి నైట్ వ్యూ అని. ఇంకా ఇప్పుడు కొంచెం చీకటి అవ్వలేదు. ఇంకా చీకటి అయ్యాక చాలా బాగా కనిపిస్తుంది సెక్రటేరియట్ వ్యూ. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో లైట్స్తో. సెక్రటేరియట్ వ్యూ బాగుంటుందండి నైట్లో. తర్వాత మొత్తము ఇప్పుడు ఇక్కడ నుంచి బోటు మళ్ళీ మనం దిగడానికి అక్కడికి వెళ్తుందండి. అందరు దిగుతున్నారు. దిగాక ఇక్కడ మనం సైడ్స్ చూడండి, వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ మొత్తం ఇది ఫుడ్ కోర్ట్ అండి. చాలా ఐటమ్స్ లభిస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్దామండి మనం. ఇంకా మళ్ళీ బయటికి వెళ్తుంటే సేమ్ అండి, అదే అన్నీ అవే కనిపిస్తాయి. కిడ్స్ జోన్ అవి, ఇది లేడీస్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి, ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచి మెల్లగా రిటర్న్ అవుతున్నాము. సేమ్ ఆ బ్లూ బాక్స్ అక్కడ ఇప్పటిదాకా మనం టికెట్స్ తీసుకున్నామండి కిడ్స్ గురించి. చూడండి, ఇప్పుడు మనము ఇంకా కొంచెం చీకటి అయిందండి. మనం బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7-10 అయింది టైము. ఇప్పుడు బయటిది కూడా ఎందుకు నేను షూట్ చేసి చూపిస్తున్నానంటే, సెక్రటేరియట్ ఇంకా కలర్స్తో, చూడండి ఎగ్జిట్ బోర్డు కలర్స్తో ఇంకా బాగుంటుంది, అది చూపిస్తాను. దాని గురించి మొత్తం ఈ పార్కింగ్ ఏరియా కూడా తీసానండి. చూడండి, థ్యాంక్ యూ అండి. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.